ప్రైజ్ ది లార్డ్ అండి. మనమంట దేవుణ్ణి నిరంతరం స్తుతించాలంట. నిత్యం స్తుతించాలంట. ఎప్పుడైతే మనం దేవుని నిత్యం స్తుతిస్తామో, నిరంతరం స్తుతిస్తామో, దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుందంట. అయితే మన జీవితం ద్వారా, దేవుడిచ్చినటువంటి జీవితం ద్వారా మనం దేవునికి ఎప్పుడు నిరంతరం స్తుతించే బిడ్డలుగా ఉండాలండి. మనం దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నా స్థితి ఇది, నా స్థితి మార్చంటాం కానీ స్తుతించలేకపోతున్నాం. దేవుడు అంటాడు, నీ స్థితి మారాలంటే స్తుతి దేవునికి చెల్లించాలి అంటూ ఉన్నారు. అయితే నేను ఒకరోజు ఉదయకాలంలో లేచి మా ఇంటికి దగ్గరలోనే మందిరము, దేవుని యొక్క మందిరం ఉండేదండి. ఆ మందిరము వైపు నేను తిరిగి చూసేదాన్ని. ఉదయకాలం నేను మందిరం వైపు చూసినప్పుడు కొన్ని పావురాలు గుంపులు గుంపులుగా మందిరం చుట్టూ తిరుగుతూ మందిరం చుట్టూ ఎగురుతూ తిరుగుతూ ఉన్నాయి. కొన్ని పావురాలు ముమ్మార్లు తిరిగినాయి, కొన్ని పావురాలు 7 మార్లు తిరుగుతూ దేవుని స్తుతిస్తున్నాయి. అదే విధంగా గమనిస్తున్నాను. సాయంకాలం కూడా చూస్తే సాయంకాలం కూడా అవి ముమ్మార్లు మందిరం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. 7 మార్లు కూడా మందిరం చుట్టూ తిరుగుతూ ఉన్నట్లు నేను చూశానండి. నాకు అనిపించిందండి, పావురాలు కూడా దేవుని యొక్క మందిరం చుట్టూ తిరుగుతూ స్తుతిస్తున్నాయి. ముమ్మార్లు 7 మార్లు స్తుతిస్తున్నాయి. మనుషులమైన మనము దేవుని స్తుతించలేకపోతున్నాం. అందుకే దేవుణ్ణి మనం స్తుతించడం నేర్చుకోవాలన్న విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. అందుకే కీర్తనల గ్రంథం 113 కీర్తనలో చూస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, ఆయన నామాన్ని స్తుతించండి. మనం ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలంట. దేవుని నామాన్ని స్తుతి ఘనతలు చెల్లిస్తూ ఉండాలంట. దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి నిరంతరం దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలంటండి. అందుకే ఇది మొదలుకొని ఎల్లకాలం యెహోవా నామము స్తుతింపబడును గాక అంటున్నారు. ఎల్లకాలం, ఒక కాలం అని కాదండి, ఎల్లకాలం అంట దేవుని నామానికి స్తుతి కలిగేటటువంటి కాలంగా ఉందంట అండి. హల్లెలూయా. అందుకే ఇది మొదలుకొని ఎల్లకాలం అంట యెహోవా నామాన్ని స్తుతించాలంట. ఎప్పుడెప్పుడు స్తుతించాలంట? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా దేవుని నామాన్ని స్తుతించే బిడ్డలుగా ఉండాలంటండి. సృష్టిని సృష్టించిన దేవుడు, సృష్టిలో ప్రతిదీ దేవుని స్తుతిస్తున్నాయి, దేవుని మహిమపరుస్తున్నాయి. కానీ మనం దేవుని స్తుతించలేకపోతున్నాం. మన స్థితి మారాలంటే స్తుతి చేరాలని మనకు తెలుసు, కానీ మనం దేవుని స్తుతించలేకపోతున్నాం. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఏమనంటే, సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తం వరకు కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూనే ఉండాలంటండి. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో మన స్థితి మారడం కాదు, మన పరిస్థితి కూడా మారిపోతుంది. కాబట్టి మన జీవితం ద్వారా మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలని. సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తుంది, కానీ మనం స్తుతించలేకపోతున్నామేమో. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి నిరంతరం మనం దేవుని స్తుతిస్తూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం